రాయలసీమ లిఫ్ట్ కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైసీపీ. సీమలోని గ్రామాన్ని చైతన్యం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం ఆ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తోంది వైసీపీ. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం నంద్యాలలో సమావేశమయ్యారు వైసీపీ నేతలు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80% పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు వైసీపీ నేతలు. చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమ లేదన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నుంచి మీరు కూడా వచ్చినారంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటన్నా ఆయన రాయలసీమ నుంచి రావడమే మన దురదృష్టం. ఎందుకు చెప్తా? ఎందుకంటే ఆయనకు రాయలసీమ మీద అభిప్రాయం ఏముంది? రాయలసీమ నాకు వ్యతిరేకము, రాయలసీమ నాకు ఓట్లేయరు, కాబట్టి నేను రాయలసీమకి ఏం చేయకూడదు. ఇది ఒక పద్ధతి, ప్రణాళిక పెట్టుకున్నాడు. లేకుంటే మీరు గమనించుకొని రండి, ఈ 20-30 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి లేనప్పుడు కూడా ఏం చేసినాడు రాయలసీమకు? ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఆయన చేసిన న్యాయం ఏమి? రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను అనుకున్న ప్రతిసారి ఎంతకన్నా దిగజారలేమనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారి కనపడతా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ఇంతకన్నా నువ్వు దిగజారలేడు చంద్రబాబు అనుకున్నప్పుడు ఇంకొంచెం దిగజారి ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు. దానిలో భాగంగానే ఈరోజు ఏదో ఒక విధంగా వీటన్నిటినీ మసిపూసి మారేడికే చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రాయలసీమ ఎత్తిపోతల పథకాల గురించి కానీ రాయలసీమ ఎత్తిపోతల అవసరాల గురించి కానీ మాట్లాడి సీమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామానికి వివరించేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మనము ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకుపోవాలి. ఈరోజు జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంది, తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరగాల, తర్వాత మండల స్థాయిలో జరగాల, తర్వాత గ్రామ స్థాయిలో జరగాల. అప్పుడే రాయలసీమ వాసులందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది, ఈ ప్రభుత్వం మీద ఏం పుడుతుంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయలసీమ ప్రాంతమే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాతో కలిపి అన్ని సీట్లు కూడా మనం గెలిపించుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ సీఎంతో కుమ్మక్కైన చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేశారన్నారు వైసీపీ నేత రాంభూపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయి నిలుపుదల చేసిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలనేది ఒకటి. రెండవది, గుండ్రేవల ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. మూడవది, మల్లికార్జున రిజర్వాయర్ను చేపట్టాలి. అదేవిధంగా శ్రీశైలం ముంపు బాధితుల కోసం జీవో 98ను అమలు చేసి తక్షణమే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. రాయలసీమ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే జగన్ను సీఎం చేయాలన్నారు వైసీపీ నేతలు.